హలో అండి. పచ్చి దోసకాయ ఉంది కదా, దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తాను అనమాట. చిన్న చిన్న ముక్కలు పచ్చి పచ్చడి అంటారు, దోసకాయ పచ్చి పచ్చడి అంటారు. చాలా బాగుంటుంది. ఇదివరకు పెళ్ళిళ్ళలో అట్లా వేసేవాళ్ళు అనమాట. ఫంక్షన్లప్పుడు దోసకాయ పచ్చడి తప్పనిసరిగా వేసేవాళ్ళు. ముద్దపప్పుతో పాటు ఇది కూడా పప్పు పులుసు దప్పడము, ఈ దోసకాయ పచ్చడి తప్పకుండా వేసేవారు. ముక్కల పచ్చడి ఇప్పుడంటే రకరకాలుగా అన్ని ఆవకాయ పచ్చళ్ళు అవి వేస్తున్నారు, కానీ ఎక్కువగా ఈ ముక్కల పచ్చడిని పెళ్ళిళ్ళలో పేరంటాల్లో వేసేవాళ్ళు అనమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దోసకాయని చెక్కు తీసుకోవాలి. ఇలాగా చెక్కు తీసేసుకొని దీన్ని సన్నని ముక్కలు కట్ చేయాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చూపిస్తాను ఎలా చేయాలి. దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక దోసకాయకి 7-8 పచ్చిమిరపకాయలు, అంటే మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ వేసి ముందు మిక్సీ వేసుకోవాలన్నమాట. రోలు అయితే రోట్లో నూరుకోవచ్చు. నాకు పచ్చడి బండ వీలుగా లేదు. పచ్చిమిరపకాయల దానిలో అవి నలిగిన తర్వాత మిక్సీ ముక్కలు వేసి ఒక్క తిప్పుదామన్నమాట. అలా అండి. ఇప్పుడు ఇలా కచ్చాపచ్చగా నలిగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసి కలిపేసి దీన్ని తాలింపు వేసుకోవాలి. ఒక బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిన్నవి వేసి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఈ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వేయాలన్నమాట. వేడిగా ఉన్నంత ఊరికే, అంతేగాని దీన్ని ఉడికించకూడదు. ఇలాగా వేయించుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తాం అన్నమాట. దీనిలో తాలింపులో ఇలాగా వేగిన తర్వాత గింజలు చిటపటమంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి స్టవ్ ఆపిన తర్వాత పచ్చడి దీనిలో వేసి కలిపేసుకుంటే ఒకసారి ఉప్పు చూసుకొని చాలంతా తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. హలో అండి. దోసకాయ పచ్చడి, ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎంత అన్నమైనా తినాలనిపిస్తుంది. వేడి అన్నంలోకైనా వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకొని కొంచెం, లేకపోతే చల్లన్నంలో అయినా బాగుంటుంది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. ట్రై చేసి చూడండి. మన ప్రాచీన పచ్చడి అన్నమాట, రోటి పచ్చడి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకునే కంటే అదేంటో రోటి రాతి